56 చెరువులకు సంబంధించిన ఒక స్టడీ ఏదైతే ఉందో ఆ స్టడీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసిన దాంట్లో దాదాపు 60% మనకి చెరువులంతా కూడా కబ్జా అయ్యాయి. ఇది 2023 దాకా ఉన్న డేటాని, అంటే 1979 నుంచి 2023 దాకా 44 సంవత్సరాల్లో దాదాపు 60% పైన చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయినాయి. అది 24 అంటే ఇంకో 1 ఇయర్ కూడా కలిపితే బహుశా అది ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చు. ఇదే మనం ఇట్లానే వదిలేస్తే కనుక ఇంకో 10 ఏళ్ళకి బహుశా నేను అనుకోవటం ఇంకో 5-10% కూడా మిగలదు అనమాట చెరువులు. అంటే ఇది చాలా మనము క్రిటికల్ పరిణామాలు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ పరిణామాలు. అంటే ముందు చెరువులు లేకపోతే కనుక ఏమవుతుంది? సింపుల్, మీకు వర్షం పడ్డప్పుడు చెరువులన్నీ పూర్తి చేస్తున్నారు, అక్కడ ఇల్లులు వస్తున్నాయి. ఇల్లు వస్తే కనుక వర్షం ఆ చుట్టుపక్కన క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్షం ఎక్కడ పడితే కనుక ఆ ఏరియాలో పడ్డ వర్షం పారుకుంటూ, దాన్ని రన్ ఆఫ్ అంటాం, పారుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? చెరువులోకే రావాలి. చెరువులో పూడిస్తే కనుక ఎక్కడ పోద్ది ఆ నీళ్ళు? ఆ చెరువులోనే, ఆ చుట్టుపక్కల అక్కడే ఉంటుందన్నమాట, ఇళ్లలోకే వస్తుంది. లేదా అక్కడ వెళ్ళలేక వాటర్ అంతా కూడా ఇళ్లలోకి ఉంటుందన్నమాట, రోడ్ల మీదకి వస్తుంది, మొత్తం జలమయం అవుతుందన్నమాట. గతంలో చెరువులు ఉండి ఆ చెరువు నిండితే కనుక నెక్స్ట్ చెరువుకి మళ్ళీ ఒక నాలా ద్వారా అలుగుపారి దానికి వెళ్ళి కనెక్ట్ అయ్యేది. అంటే దాన్ని గొలుసు కట్టి చెరువులను కూడా మనం అంటాం. అంటే ఇవన్నీ ఇంటర్లింకింగ్ కూడా జరిగింది. అంటే అద్భుతమైన ఇంజనీరింగ్ దీంతో కూడా గతంలో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో హిస్టారికల్గా కూడా ఇలా జరిగినాయి. ఇప్పుడు మనం ఏంటంటే స్వార్థంతో, లేకపోతే డబ్బు అనేది, ల్యాండ్ అనే దానికి కాస్ట్లీ కాంపోనెంట్ అవ్వటంతో ప్రతి వాళ్ళు ఈ చెరువుల్లో దాంట్లో చాలామంది మనం చూసాం కబ్జాదారులు కానీ వీటిల్లో ఈజీ మనీ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి సో దీన్ని చేయటం, సిస్టమ్ని హ్యాండిల్ చేసి సిస్టమ్ని అంతా కూడా మేనేజ్ చేసుకోవటం. అంటే అక్కడ ఉన్న అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో అంటే అందరినీ అనటానికి లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఈ కబ్జాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ చెరువులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆక్రమితం అయినాయి అనమాట. సో మనం డిజాస్టర్ని ఎఫెక్టివ్ హ్యాండిల్ చేయాలంటే కనుక ఈ చెరువులు, నాలాలు కూడా పూర్తి చేశారు, చాలా చోట్ల ఇంటర్ కనెక్టింగ్ లేదు. నెక్స్ట్ ఇంతే కాకుండా పార్కులు కూడా ఎక్కడికక్కడ మొత్తం దాన్ని కూడా ఆక్యుపై చేయటం. అండ్ నెక్స్ట్ దీంతోపాటు ఓపెన్ స్పేసెస్లో ఉన్నటువంటి ఏది మన లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ కూడా అమ్మేసుకోవటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకోవటం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఆ పక్కన ఏదో చిన్న ఒక ప్లాట్ తీసుకుంటాడు, లేదా ఒక చిన్న పట్టా తీసుకొని దానిలోకి వెళ్ళి జరుగుతుంటారు అన్నమాట. ఇవన్నీ అంటే రకరకాల టెక్నిక్లు ల్యాండ్ కబ్జాలు వాళ్ళు చేసేవాళ్ళు. లేదా కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళని ముందు తీసుకొచ్చి పెట్టి ఒక బస్తీ ఏదో క్రియేట్ చేసినట్టు చేసి వాళ్ళని ముందు పెట్టి దాని వెనకాల వాళ్ళ కబ్జా ప్లాన్స్ ఉండి మనం చూసాం చాలా చోట్ల కూడా. ఆ బస్తీల తర్వాత ఖాళీ చేయించి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు వేరే దగ్గర పంపిస్తారు, డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత ఈ బస్తీని మళ్ళీ వేరే విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగినటువంటి సందర్భాలు. సార్, మీరు డేటా సేకరించారు, దానిపైన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదేనండి. ఫస్ట్ ఏంటంటే ఫర్దర్గా చెరువుల ఆక్రమణ అనేది జరగకూడదు. అంటే ఇక్కడతో ఆగిపోవాలి. ఎందుకంటే ఫర్దర్గా చెరువుల ఆక్రమణ జరిగితే కనుక మనకి ముందు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. వెరీ డేంజరస్ ఇది ఉంటుంది ఫ్యూచర్ అన్నమాట. సో అందుకోసం ఎందుకంటే వాటర్ టేబుల్ మీకు డిప్లీట్ అయిపోతుంది, నీళ్ళు ఉండవు, గ్రౌండ్ వాటర్ ఉండదు. సో మీకు ఎంతసేపు మనం ఏదో బయట వాటర్ తోటి మంజిరానో లేకపోతే మన ఉస్మాన్ సాగర్ అనో లేకపోతే ఇంకెక్కడనో గోదావరి వాటర్ అనో ఇవన్నీ కాదు కదా, మన వాటర్ టేబుల్ కూడా ఉండాలి కదా. చెరువులు లేకపోతే మీకు ఇంకా ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకటానికి ఏమి ఉండదు అసలు. సో చెరువులు అనేది మీకు వాటర్ టేబుల్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంటు, ఇకలాజికల్ బ్యాలెన్స్కి ఇంపార్టెంటు, ప్లస్ మీకు ఏంటంటే ఒక ఫ్లడ్డింగ్ కాకుండా ఒక సివిక్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కూడా ఇంపార్టెంటు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా చెరువులు అనేది చాలా అవసరం. సో ఆ చెరువు ఉండటంతో ఆ చుట్టుపక్కలంతా కూడా మీకు ఏంటంటే ఒక ఎన్వైరన్మెంటల్గా మీకు ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు మనకి న్యాచురల్గా ఏమవుతుంది, మనకంతా ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు అందులో మోర్సో ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీంతో గ్లోబల్ వార్మింగ్ తోటి మనకు రెయిన్ఫాల్ చాలా ఇంటెన్సివ్గా కొన్ని గంటల్లోనే చాలా ఉధృతంగా పడుతుంది, దాదాపు 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ ఉన్నప్పుడు మనం అసలు చెరువులు లేకపోతే ఇంకా వర్స్ సినారీ ఉంటుంది. రోడ్లంతా అస్తవ్యస్తం అయిపోతుంది. మన ప్రభుత్వాలను తిడుతుంటాం, ట్రాఫిక్ జామ్లు అవుతుంటే కనుక అంత ప్రభుత్వాలను నిందిస్తుంటాం. బట్ కారణం ఏంటంటే చెరువులు లేవు అక్కడ. ఆ చెరువుల్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ లాగా, అంటే చెరువులు ఒకవేళ నిండితే కనుక అలుగుపారి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ చెరువుకి వెళ్తుంది, గొలుసు కొట్టి చెరువులు. ఆ చెరువు నిండితే కనుక అది అలుగుపారి నెక్స్ట్ చెరువుకి పోతుంది. ఈ సిస్టమ్ అంతా పోయింది ఇప్పుడు. అసలు ముందు చెరువులోకి నీళ్ళే రావు, ఎందుకంటే పూర్తిగా ఆక్రమిత అయింది. ఆ నాలాలో వెళ్ళేదానికి దాన్ని కూడా పూర్తి చేశారు, అంటే నాలాలో వెళ్ళే పరిస్థితే లేదు, మరుసటి చెరువు పోయే పరిస్థితి అసలు లేనే లేదు. సో ఈ వాటర్ అంతా అక్కడ ఉండడంతో
ట్రాఫిక్ డిస్టర్బెన్సు, ఫ్లడ్డింగ్ అవుతుంది, ఇళ్లలోకంతా కూడా మొత్తం నీళ్లు రావటం, చిన్నపాటి వర్షానికే మొత్తం ఇనండేట్ అయిపోయి ఆస్తి నష్టాలు అవుతుంది. సివిక్ లైఫ్ అంతా కూడా అతలకుతలం అవ్వటం అంతా కూడా జరుగుతుంది అనమాట. సరే, ఈ కబ్జాలో అక్రమ నిర్మాణాల్లో పొలిటికల్ లీడర్స్ పాత్ర పైన మీరేమంటారు? నేను అదే చెప్తున్నాను కదండి. పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఈ సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు? అధికారులు కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇంక ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద, వీళ్ళని డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి. అండ్ ఆల్రెడీ అయిన దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. సో అది ఫస్ట్ ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫేజ్ 1 ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అండూ చేయాలన్నమాట. అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఏది బఫర్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాకే వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర, నాలా పూడ్చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టిపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడ్చేసి దాని మీద షాపులు ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టిపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట. ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్? మన ఇళ్ళల్లోకి వస్తుంది అనమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంతా అతలకుతలం అయ్యే పరిస్థితి అవుతుందన్నమాట. సో దీనికి ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించి దీని హైడ్రా అనే దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ని తయారు చేసి, గతంలో ఈవీడిఎంలో ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ పోస్ట్ ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి హెడ్ చేస్తూ, దీనికి ఒక ఇండిపెండెన్స్ ఇస్తూ, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి స్టేటస్ ఇస్తూ, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ అంత మ్యాన్ పవర్ కూడా ఇస్తూ దీన్ని బలోపేతం చేస్తూ ఈ కబ్జాలు ఆక్రమణలు చెక్ చేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇది ఫ్లోట్ చేసినటువంటి సంస్థ. సార్, కొంతమంది పేదలు రోడ్డున పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి, అంటే వారికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా చూపిస్తారా? ఇదే నేను అనేది. కొంతమంది మూసీ నది ఇప్పుడు జరుగుతుంది. సో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకేదో ఏదో ఒక ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ వాళ్ళకి వేరే ఎక్కడన్నా ఇది చేస్తూ, బట్ పేదవాళ్ళను ముందు పెట్టి ఒక టెంపరీ స్ట్రక్చర్స్ లేదా ఏదైనా తీసుకొచ్చి కబ్జాకి వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకునేటటువంటిది కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. సో అట్లాంటిది ఈ మధ్య చాలా చోట్ల కూడా చూసాము. సో అటువంటి దాన్ని మనం నియంత్రించాలి. అది పేదలు అనేది ముందుకు చూపిస్తున్నటువంటి ఒక ఫసాడ్, అది ముందు కనపడేటటువంటిది, వెనకాల జరిగే నాటకం కబ్జా అన్నమాట. దాన్ని మనం తీయాలన్నమాట. సో ఇవన్నీ చేయడానికే ఒక పోలీస్ స్టేషన్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు శాంక్షన్ చేస్తామని అన్నారు. సో త్వరలో అది కూడా కార్యరూపం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్, దానం నాగేందర్ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు సార్? అర్జున్, నేను నిన్నే చెప్పానండి. దాని మీద నేను పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన లేదు, చెప్పాల్సిందంతా కూడా చెప్పాను. అది పార్క్ అనేది అది ఏదైతే సొసైటీ ఉందో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము వెళ్ళి చెక్ చేసాం. అది పార్క్ ల్యాండ్ అది. సో ఆ పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవడానికి డెఫినెట్గా వేరే ఇతర మిథిలా సొసైటీ అని ఇట్లా రకరకాల సొసైటీలు కూడా మేము అక్కడ లోకల్స్ని ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే దానికి ఏం చేస్తాం, టెండర్లు పోయి లేకపోతే సిస్టమ్ అంతా చేసే లోపల అయిపోద్ది, ఉన్న పుణ్యకాలం దాటిపోయి దానికి ఆక్రమించేస్తారు. సో ఎంక్రోచ్మెంట్ తీసిన తర్వాత ఇమీడియట్గా ఫెన్సింగ్ వేయడానికి ఆ సొసైటీ వాళ్ళనే వాడతాం అనమాట. ప్రతి చెరువుల్లో కూడా లోకల్ పబ్లిక్ని వాడాలి. పబ్లిక్ని ప్రమేయం లేకుండా, పార్టిసిపేషన్ లేకుండా మనం ఆ ఏరియాలో మనం కాపాడలేం. ఆ పార్కుని కాపాడడానికి కూడా లోకల్ పబ్లిక్ని వాడి వాళ్ళతోటే ఫెన్సింగ్ వేయించాం. ఎంక్రోచ్ కాకుండా వాళ్ళని వాడతాం, కానీ ఎంక్రోచ్ చేస్తానికి లేకపోతే వాళ్ళ ఆ ల్యాండ్ కొట్టేయడానికి వాళ్ళు ఎవరన్నా ట్రై చేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటాం మేము. అది వాళ్ళని ఆ ఫెన్సింగ్ చేసిన దాన్ని మీద వారు రియాక్ట్ అయ్యారు. సో దాని మీద నేను పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే అది దారి లేదని అన్నారు. వేరే వైపు నుంచి దారి ఉన్నది. మేము పార్క్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూర్ చేసుకోలేదనుకోండి ముందు కబ్జా అయిపోయి ఎంత వాల్యుబుల్ ల్యాండ్. అండ్ మోరోవర్ ఒక కమ్యూనిటీకి అది పార్క్ ల్యాండ్ అంటే అది ఎవరో సొసైటీది కాదు, లేకపోతే అది ఎవరో బస్తీ వాళ్ళది కాదు, ఇది గవర్నమెంట్ది, పబ్లిక్ది అనమాట. దాన్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత కూడా మాదే ఉంటుంది. అంటే అధికారులు కేసు పెట్టారని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు దానిపైన ఏమంటారు సార్? దాని మీద నేను రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదేమో. సో అది ఆల్రెడీ నేను చెప్పాను నేను. ఓకే సార్, ఫైనల్గా అక్రమార్కులకు ఏమి హెచ్చరిస్తారు సార్? ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం కూడా జరుగుతుంది అనమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో లేకపోతే ఇది మన ఎఫ్టీఎల్లోనో
పార్కుల దగ్గరలోనో లేదా ఇట్లాంటి వాటిల్లో మీరు దయచేసి ఇట్లాంటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొనొద్దు, కొని మోసపోవద్దు. రేపు ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇక ముందు మనం దీని గురించి చర్చించడం కూడా వేస్ట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అక్రమార్కుల ఎవరైనా కూడా కూల్చివేతలు మాత్రం జరుగుతూనే ఉంటాయి, కొనసాగుతాయని చెప్పి ఏవి రంగనాథ్ సార్ చెప్పారు. కెమెరామెన్ విజయ్తో సాగర్, RTV, హైదరాబాద్.